బ్రేకింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాయలసీమ నుంచి అన్ని తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు అంటున్నారు. ఆయన సీమకు అన్యాయం జరుగుతున్నా కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదు. మన దగ్గర ఎయిమ్స్ పోయింది, కర్నూలుకు వచ్చిన లావర్ సిటీ, హైకోర్టు, బ్యాంకులు పోయాయి అంటున్నారు కేతిరెడ్డి. ఇంత జరుగుతుంటే సీమ పౌరుషం అంటూ తొడగొట్టుకుంటున్నారు అంటూ విమర్శిస్తున్నారు కేతిరెడ్డి. ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర ఎయిమ్స్ ఉంది, పోయింది. మనకు వచ్చిన లా యూనివర్సిటీ కన్నా ఇక్కడ కర్నూలు పోయింది, హైకోర్టు పోయింది, బ్యాంక్స్ పోయినాయి, అన్నీ తీసిపోయి అమరావతిలో పెడుతున్నారు. మనం ఊరికే సీమ రాయలసీమ అని తొడగొట్టుకోవడము, రాత్రులు అయితే కారం ఎక్కువ తింటాం అయిపోతానే కొన్నాళ్ళు అయిపోతే బిశ్వాస్ దగ్గర పోయి పైల్స్ ఆపరేషన్ తెచ్చుకోవడం. ఇది తప్ప రాయలసీమలకు ఏం జరగటండి. ఇక్కడ అంత ఊరికి లేని పౌరుషాల పేర్లు చెప్పుకొని ఉప్పు కారం తింటానం తప్ప మన ప్రాజెక్టులు ఇన్ని పోతానే, మనం ఇన్ని జరుగుతానే కానీ మాట్లాడలేని దయనీయమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఉన్నారు అన్నమాట. రోజు మనకి ఏంటని కావాలంటే ఒక డిస్కషన్ కావాలంటే ఏందుంటుంది, అనసూయ, అన్వేషు, ఈ శివాజీ, ఇవే డిస్కషన్లు ఉంటాయి టీవీలో. అరే నీళ్ళు ఎత్తబోతున్నారా, నీళ్ళు రాకుండా ఆపుతున్నారా అనే దాంట్లో కూడా మాట్లాడలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కూటమి అన్ని విధాలుగా కూడా విఫలం చెప్పింది అని చెప్పేసి అనుకుంటున్నాను.